ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజాకు చెన్నై హైకోర్టులో చుక్కెదురైంది. గత కొంతకాలంగా ఆయన తన సినిమా పాటలకు సంబంధించిన కాపీరైట్ కోసం న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఇళయరాజాకు చెందిన 4000 పైచిలుకు పాటలను ఉపయోగించుకునేందుకు గతంలో మ్యూజిక్ కంపెనీలు ఎకో, ఏఐజీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఒప్పంద కాలపరిమితి పూర్తయిన తరువాత కూడా ఆయా సంస్థలు తన పాటలను వాడుకుంటున్నాయని, రాయల్టీ ఇవ్వడం లేదని ఇళయరాజా పట్ల పిటిషన్ వేశారు. దానిని పరిశీలించిన కోర్టు ఆ పాటలపై హక్కు సదరు చిత్ర నిర్మాతలకు ఉంటుంది తప్పితే సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఉండదని 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా అప్పీల్ దాఖలు చేశారు. దానిని విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఇళయరాజా పాటలను సంగీత సంస్థలు వాడుకోకుండా మధ్యంతర నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పుడు ఎకో సంస్థ ఈ పాటల కాపీరైట్ ప్రొడ్యూసర్స్కు ఉంటుంది తప్పితే ఇళయరాజాకు ఉండదని, నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు వాటిని వాడుకునే హక్కు ఉందని అప్పీల్ చేసింది. ఇది ఏప్రిల్ 24న విచారణకు వచ్చింది. ఎకో సంస్థ తరపున హాజరైన న్యాయవాదులు సంగీతం సమకూర్చినందుకు ఇళయరాజాకు నిర్మాతలు అప్పుడే పారితోషికం ఇచ్చేశారని, కాబట్టి వాటిపై ఆయనకు ఏమాత్రం హక్కులు ఉండవని వాదించారు. అయితే సంగీతం సమకూర్చడం క్రియేటివ్ పని అని, దానికి కాపీరైట్ చట్టం వర్తించదని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు కొత్త సందేహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి లిరిక్స్ లేకపోతే సినిమాలో పాటలకే ఆస్కారం ఉండదని, ఒకవేళ రేపు గీత రచయితలు కూడా తమ హక్కుల గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని అడిగారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు విచారణను జూన్ 2వ వారానికి వాయిదా వేశారు. ఒకవేళ కోర్టు తీర్పు మ్యూజిక్ కంపెనీలకు అనుకూలంగా వస్తే గతంలో వారు ఇళయరాజాకి ఇచ్చిన రెమ్యూనరేషన్ సైతం వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే దానికి ఎవరికి ఇవ్వాలనేది సైతం రాబోయే తీర్పులో ప్రకటించే ఆస్కారం ఉంది. మొత్తానికి మాస్ట్రోకు చెన్నై హైకోర్టు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా ఉంది.